సో ఫైనల్లీ మా ఊర్లో అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశారు. వెంపల చెట్టు అండ్ మట్టితో మధ్యలో మాత్రం అమ్మవారిని విగ్రహం లాగా పెట్టారన్నమాట. చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు. అండ్ ఇప్పుడే అందరం కూర్చున్నాము. ఫస్ట్ రోజు మొదటి రోజు అంటే ఇంకా సందడి అంతేం మొదలవ్వలేదు. ఇంకా ఎవరు రాలేదు. హాలిడేస్ ఇంకా ఇవ్వలేదు అనుకుంటా. మేబీ చాలామంది రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ముందు ఇంకా చాలా సందడిగా ఉంటుంది. సో మొదటి రోజు మాత్రం ఇట్లా చేసామన్నమాట. అందరం కలిసి ఇంటి దగ్గర వాళ్ళం, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. మంచిగా ఎంజాయ్ చేయడానికి ఇంకా ముందు మంచి వీడియోస్ వస్తాయి. నా ఛానల్ కనుక స్కిప్ చేయకుండా వీడియోస్ అన్నీ చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరి జశ్వంత్ వ్లాగ్స్. అండ్ ఫస్ట్ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి లలిత త్రిపుర సుందరి అమ్మవారి అవతారం ఎత్తుతారన్నమాట. 9 రోజులు 9 అవతారాలు ఉంటాయి అమ్మవారి. ఆ కథ వింటుంటేనే చాలా మంచిగా ఉంటుంది. బట్ కొన్ని ఏరియాస్లో ఒకలాగా చేస్తారు, కొన్ని ఏరియాస్లో ఒకలా చేస్తారన్నమాట బతుకమ్మ పండుగని. బట్ మా ఊర్లో మాత్రం మేము ఎప్పుడు 3-4 ఇయర్స్ నుంచి ఇలానే జరుపుకుంటున్నాము. సో ఇంకా అమ్మవారి కథ అయితే చెప్పడం అయిపోయిందన్నమాట. అందరం పసుపు, కుంకుమ, అక్షింతలు అమ్మవారి మీద వేసేసి ఇంక ఇప్పుడు దాండియా అంటే కోలాటం అండ్ ఇట్లా ఆడతారు కదా, సో దాన్ని అయితే ఆడతాము కాసేపు. సో ఇంకా ముందు చాలా సందడిగా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా నా ఛానల్ని చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరి జశ్వంత్ వ్లాగ్స్. సో ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు మంచిగా. దాండియా ఆడేసాము, అయిపోయింది. పూజ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరూ కొబ్బరికాయలు అన్నీ కొట్టేసిన తర్వాత లాస్ట్లో హారతి ఇస్తారు కదా, సో కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు అమ్మవారికి.
సో ఇంకా అందరూ కొబ్బరికాయలు కొట్టడం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 ముత్తైదులు కలిసి అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నారన్నమాట. సో అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత పూజ కంప్లీట్ అయినట్టు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈరోజు వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిందన్నమాట. అండ్ సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరి జశ్వంత్ బ్లాగ్స్. థ్యాంక్ యూ. బై బాయ్.